తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పవన్ కుమారుడి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా ఉండాలని నందమూరి గారు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కూటమి నాయకులు పాల్గొని మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని స్వామివారిని వేడుకున్నారు. सर्वमधिभञ्जनाय नमः सर्ववधूमोक्षाय नमः लक्ष्मीसूराय नमः परिविद्यापरमाय नमः मातेरा पादपूजं देवतानां भगवतानां जन्मपूजामे रामायणः गुरुं पूजामः साख्येन कण्ठं पूजामे लङ्काधाकन वालिकां सज्जीकरणं सद्गुरुं पूजन मंदिरोत्सवान् मत मलिकणमाण शिरपूजां तांबूलाद्धं पुष्पमर्पयामि अमराजिंजे धराजे ओमेन्यपात्रं मदो पूर्णं ददादेवदावे साम्राज्यं भोजं स्वराज्यं मेराज्यं परमेश्वराज्यं महान्तमस्तमङ्गलानुभवं नित्यश्रीरस्तु नित्यमङ्गलानुभवन्तु मेराजलनिवायित्याय परमात्मने सुभद्राभ्यननाथाय श्रीजगन्नाथाय मङ्गलम् महनीय वनात्मने जगन्नाथाय सार्वभौमाय मङ्गलम् పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రధాన రహదారిపై ఆక్వా రైతులు బైఠాయించి రొయ్యకు కనీస ధర కల్పించాలని డిమాండ్ చేశారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం పిలుపు మేరకు స్థానిక పూలపల్లి వై జంక్షన్ లో పెద్ద సంఖ్యలో ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ రొయ్యకు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆక్వా రంగాన్ని దోపిడీ చేస్తున్న మాఫియాను అరికట్టాలని రోజురోజుకి పెరుగుతున్న మేత మందుల ధరలను అదుపు చేయాలని కోరారు. అనంతరం ముఖ్య రైతులతో చర్చించి వారి ఆమోదం మేరకు జూన్ నెలాఖరు నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ ఆవేదన తెలియజేయడానికి పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో ఆక్వా సాగుకు తాత్కాలిక విరామం ప్రకటించారు. 4-5 రోజులుగా అమెరికా ట్యాక్స్ అనే విధానంతో మరి కేజీకి 50 రూపాయల నుంచి 100 రూపాయలు తగ్గించి మరి ఏదైతే రైతులను మోసం చేస్తున్నారో దాని మీద ఇవాళ మా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాలతో పాటు ఇటు ఈస్ట్ గోదావరి మలికిపురం అలాగే వీరవాసరం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మా విధానం ఒకటే, ఏదైతే సిండికేట్ వ్యవస్థగా తయారయ్యి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇప్పుడే కాదు, ఈ రోజే కాదు, గతంలో ఈ విధానం లేనప్పటి నుంచి
వారు అనుకూలంగా ఎప్పుడైతే మన సరుకులు ఎక్కువగా వస్తున్నాయో ఆ రోజు మరి వెంటనే 10-20 రూపాయలు తగ్గించేయటం రైతుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సిండికేట్ వ్యవస్థగా తయారైంది. ఆ సిండికేట్ వ్యవస్థను వెంటనే అరికట్టాలని, అలాగే గత సంవత్సరం కాలంగా మరి ఈ సంఘం కానీ మిగతా సంఘాలతో మేము ఎంత సంవత్సరం నుంచి పోరాడుతూ ఉంటే కనీసం ఇవాళ 50% 50 రేటు మన ముడి సరుకులు తగ్గినా సరే ఫీడ్ రేటు 25 రూపాయలు కేజీకి తగ్గాల్సి ఉంది. ₹1 కూడా తగ్గించకుండా సంవత్సరం కాలం కాలక్షేపం చేస్తున్నారు. మరి ఇంత దారుణంగా రైతులు మోసం చేస్తూ ఇవాళ కనీసం కేవలం ఒక గంటలో అక్కడ అమెరికాలో ట్యాక్స్ విధించాడంటే గంటలో ఇక్కడ 50 నుంచి 100 రూపాయలు తగ్గించేశారు. అంచేత ఏదైతే మొత్తం ఈ మోసాల బారిన మరి రైతుల్ని అనదొక్కుతున్నారో దాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ సిండికేట్గా వ్యవహరిస్తుందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ సంవత్సరం నుంచి ఫీడ్ రేట్లు ఇలాగ ముడి సరుకులు తగ్గినా వాళ్ళు రేట్లు తగ్గించట్లేదు, వెంటనే ఫీడ్ రేట్లు తగ్గేలాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే ఏదో నిన్న మన చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ ద్వారా తెలియజేస్తున్నారు. లేఖ ద్వారా అయితే మనకి ఇక్కడ రైతుల సమస్యలు తీరో వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మరి వెంటనే ఆ కేంద్ర ప్రభుత్వంలో తక్షణమే ఢిల్లీ వెళ్ళి రైతులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఆక్వా మిగతా స్టేట్లకు ఎవరికి ఇబ్బంది లేదు, ఏదైనా ఉంటే ఆక్వా వాళ్ళు మన ఇబ్బంది పడేది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్రమే. అంచేత రేపొద్దున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మేలుకుని ఈ రైతు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు సమస్యలు పరిష్కరించకపోతే మేము ఆల్రెడీ క్రాప్ హాలిడే ప్రకటించాం. భవిష్యత్తులో ఇంకా క్రాప్ హాలిడే దిశగా చెరువులు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి తక్షణమే రైతును ఆదుకోవాలని చెప్పి మరి రేపు ఏదైతే మా మంత్రి రామానాయుడు గారి ద్వారా ఇక్కడ కూడా మేము రిప్రజెంటేషన్ ద్వారా మళ్ళీ మా ప్రభుత్వాన్ని కలుస్తాం. తప్పకుండా ఆ రకంగా మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి భవిష్యత్తులో రైతు ఏదైతే ఇవాళ మాకు పార్టీలు లేవు, అన్ని పార్టీలలో ఉంటారు. మేము ఒక రైతు కుటుంబంలో చిన్న కుటుంబం నుంచి వచ్చి ప్రతి ఒక్కరు చిన్న రైతు పెద్ద రైతు ఉంటారు. ఇవాళ దీని మీద కొన్ని వేల మంది వల కార్మికులు, రైతు కార్మికులు, దీని మీద పనిచేసే కార్మికులతో పాటు దీనికి సంబంధించిన సప్లై చేసేవాళ్ళు మరి ఎంతో మంది వేలాది మంది, కోట్లాది మంది, లక్షలాది మంది దీనికి బలైపోతారు. కాబట్టి ఈ వ్యవస్థ నాశనం అయిపోతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హంద్రీనివా ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమ దుర్మరణం పాలయ్యారు. 2 కార్లు ఢీకొన్న ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో భాగంగా పీలేరు నుండి రాయచోటి కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు హాజరయ్యేందుకు వెళుతుండగా సంబేపల్లె మండలం ఎర్రగుంట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. నేరాల నియంత్రణకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నారు. తాజాగా గుడివాడ పరిధిలో ఓ ఇంజనీరింగ్ కాలేజీకి సమీపంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించింది. ఇది చూసి వారు పరుగులు తీయగా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోందని, కానీ తానేమీ చేయలేనని, పోలీస్ డ్రోన్లు వాటి పని అవి చేస్తాయని మంత్రి లోకేష్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు డ్రోన్ చిత్రీకరించిన వీడియోను కూడా జోడించారు. గత 5 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు బంగారం లాంటి భూములను విక్రయించినప్పుడు బీజేపీ నేతల కళ్లు మూసుకుపోయాయా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్దమా అంటూ ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 11 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఏం ఉద్ధరించారో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. దేశంలో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతూ ఇతర పార్టీలపై విమర్శలు చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వ్యాఖ్యానించారు. సంజయ్ గారు మంత్రనే స్థాయి కూడా మర్చిపోయి అక్కడేదో ఉనికిపోతా ఉందని విచ్చలుగా మాట్లాడుతా ఉన్నారు. ఏఐసిసి నడుపుతుంది రాష్ట్రాన్ని అంటా ఉన్నారు. నేను మీ ద్వారా బండి సంజయ్ అడుగుతా ఉన్నారు. అమిత్ షా, మోడీ అనుగ్రహం అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయరు మీరు. మీ పరిస్థితి తెలియదా? అమిత్ షా చెప్పులు తీసి చెప్పులు తొడిగినటువంటి పరిస్థితి మీది. కేంద్ర నాయకులకి చెప్పులు తడినటువంటి పరిస్థితి. ఫోటోలు, వీడియోలు చూడలేదా మనం? మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. ఎస్, బాజాప్తా ఏఐసిసి, పిసిసి కలయికతో నిర్ణయాలు చేస్తాం. మాదొక పద్ధతి. ఇలా మా ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఉన్నప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ వచ్చి అందరికి విన్నతులు అందరు చెప్పే విషయాలు ఎందుకు వింటా ఉన్నాం? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంది కాబట్టి వింటా ఉన్నాం. కేటీఆర్ లాగానో, కేసీఆర్ లాగానో, సంజయ్ లాగానో డిక్టేటర్షిప్ ఉండదు మా పార్టీలో. ఏ నిర్ణయమైనా సమిష్టిగా చేస్తాం. ఆ అలవాటు ఉంది మాకు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతా ఉంటే మాట్లాడరు. 10 ఏళ్ళు 60,000 ఉద్యోగాలు ఇవ్వాలని పరిస్థితి కేటీఆర్ అయితే, కేసీఆర్ అయితే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కసారి కితాబ్ ఇవ్వండి దానికి. ఉచితంగా మహిళా బస్సు అనేది చరిత్రాత్మక నిర్ణయం. సన్న బియ్యాలు కేంద్రం మోడీ ఫోటో పెట్టుకోవాలంటాడు సంజయ్. రేపటి నుంచి మీరు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయండి. సన్న బియ్యాలు ఇవ్వడం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయండి. ఎవరొద్దంటున్నారు?
సన్న బియ్యాల కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో పెట్టండి. కనీసం మీ అధికారం రాష్ట్రాల్లో పెట్టండి. అది చేత కాదు కానీ ఇక్కడ మోడీ ఫోటో పెట్టాలంటారు. వితండవాదాలు చేసుకుంటూ బాగా అలవాటుగా మారింది. అయిన దానికి కాందానికి కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడడం అనేది మంచిది కాదు. ప్రభుత్వం నడిపే విధానంలో ఇక్కడ లోపాలు జరిగితే ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మాకు బేసిజాలకు పోయేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపే ప్రక్రియలో ఎక్కడ లొసుగులు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రజల ప్రభుత్వం, ఇట్స్ పీపుల్స్ గవర్నమెంట్. ప్రజల ఆఫీసం మేరకు పనిచేస్తుంది, ప్రజల ఆలోచన మేరకు పనిచేస్తుంది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను బంజీ సంజయ్ గారికి, నిజంగా బీసీ నాయకుడిగా చెప్పుకునే నీవు ఈ కుంటి సాకులు బంద్ చేయి. మైనార్టీలు ఉన్నారు, అక్కడున్నారు, మైనార్టీలు ఉంటే గుజరాత్లో మైనార్టీకి రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉంది 20-30 ఏళ్ళుగా? ఈ కుంటి సాకులు మానేసి చిత్తశుద్ధి ప్రదర్శించుకునే అవకాశం వచ్చింది మీకు. మోడీ గారితో సమయం తీసుకోండి, మేము వస్తాం, మా ముఖ్యమంత్రి గారు వస్తారు, మేము వస్తాం, అందరం కలిసిపోదాం. 42% చట్టబద్ధ ఇచ్చే విధంగా 9th షెడ్యూల్లో చేర్చే పని మీరు చేపట్టండి. అదే నాయకత్వం అంటే. నేను మళ్ళీ కిషన్ రెడ్డి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను, చర్చకు రండి. మీ రాజకీయ జీవితకాలం మీరు తెలంగాణకు చేసిందేమి? మీ బీజేపీ పార్టీ 11 సంవత్సరాలుగా అధికారంలోకి ఉంది. అంతకుముందు వాజ్పేయి గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ తెలంగాణకు మీరు చేసిందేమి? ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినారా? ప్రత్యేక నిధులు తెచ్చినారా? విధులు తెచ్చినారా? ఏదైనా ప్రాజెక్టు తెచ్చినారా? ఉన్న ప్రాజెక్టు అడ్డుకుంటా ఉన్నారు. బాధాకరమైన విషయం, మెట్రోకు నిధులు రానివ్వరు, మూసి ప్రక్షాళన నిధులు రానివ్వరు, రీజనల్ రింగ్ రోడ్కి నిధులు రానివ్వరు. మీరు తెలంగాణ బిడ్డ కాదా? మీరు అడుగున అడ్డుకుంటా ఉన్నారు. అభివృద్ధి చేయరు, చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిందిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ కిషన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చే సమస్య లేదు. పనితనం ఉన్నోన్ని, పని చేసేవాడిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఆ దశగానే రాజకీయాలు ఉంటాయి. తెలంగాణలో ఛాన్స్ కావాలని అడిగే ముందు మీరు తెలంగాణకి ఏం చేశారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ చిన్న కుమారుడికి గాయాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత సింగపూర్ కు వెళ్లనున్న సేనాని. అరకుని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్, అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని వెల్లడి. వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నిక సజావుగా నిర్వహించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన వైసీపీ ప్రతినిధుల బృందం. బాలుపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.